మైనర్స్ డ్రైవింగ్ పై తల్లిదండ్రులకు మైనర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ నరసింహ. సూర్యాపేట పట్టణంలో వారం రోజులుగా మైనర్స్ డ్రైవింగ్ పై పోలీసుల తనిఖీలు. 72 టూ వీలర్ బైక్స్ పట్టివేత, పెనాల్టీలో 18 సంవత్సరాల లోపు పిల్లల వాహనాలు నడిపితే చట్ట ప్రకారం పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షార్హులన్న ఎస్పీ. సూర్యాపేట ఎస్పీ నుంచి ఈ రోజు వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం రోడ్డు ప్రమాదాలని నివారించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మైనర్ పిల్లలు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ బండ్లని మనం అప్రహెండ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా ఈరోజు మనం ఈ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్లకు లీగల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఇటీవల వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు లీగల్గా ఏ శిక్షలు ఉన్నాయి, ఫైన్లతో పాటు జైలు శిక్ష అనేది కూడా ఉంది. అదే కాదు, మైనర్లని వెహికల్ ఇచ్చిన మైనర్లకి డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి కానీ వెహికల్ ఓనర్స్ కానీ వాళ్ళ యొక్క సంరక్షకులకు కానీ వాళ్ళందరికీ కూడా ఎంవీ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ప్రొవిజన్స్ని లీగల్ ప్రొవిజన్స్ని ఈరోజు మనం తెలియజేయడం జరిగింది. ఇక్కడికి అందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు సూర్యాపేట టౌన్, సూర్యాపేట రూరల్ సర్కిల్లో 73 వెహికల్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి సత్ప్రవర్తనతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించే వారిగా తీర్చిదిద్దాలనేటువంటి అంశాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళలో ఏమైనా విపరీతమైనటువంటి పరిణామాలు ఉంటే, విపరీతమైనటువంటి అలవాట్లు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చి కాన్ఫిడెన్షియల్గా వాళ్ళని సంస్కరించి మళ్ళీ సమాజంలో మంచి బాటలో పయనించే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేటువంటిది కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ 73 వెహికల్స్కి సంబంధించి లీగల్గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం పిల్లలకు మరియు పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా దాని ప్రకారం మనం ఫైన్స్ ఇంపోజ్ చేసి నెక్స్ట్ సబ్సీక్వెంట్ మళ్ళీ ఇదే పిల్లలు మళ్ళీ ఇదే విధంగా మోటార్ వెహికల్స్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి మైనర్ డ్రైవింగ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ఓవర్లోడింగ్ కావచ్చు, వితౌట్ హెల్మెట్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు, ఏ సెక్షన్లను ఉల్లంఘించినా వాళ్ళకు నెక్స్ట్ కంపల్సరీ మేము న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు జైలు శిక్ష వచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది. మీరందరూ చూస్తూ ఉంటారు, గత 2 నెలల్లో సూర్యాపేట జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడ్డటువంటి వేరియస్ పర్సన్స్కి, అందులో వాళ్ళు మోతాదుకు మించి తాగినటువంటి వ్యక్తులకి జైలు శిక్ష వేయించడం జరుగుతుంది. మన ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇది కంటిన్యూస్గా మనకు కొనసాగే ప్రక్రియగా ఉంటుంది. వారానికి ఒక టాస్క్ ఇచ్చి మా పోలీసులని విజిబుల్ పోలీసింగ్లో కావచ్చు, వెహికల్ చెకింగ్లో కావచ్చు, వేరియస్ టైంలో మనం మోటార్ వెహికల్స్ యాక్ట్ని నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపైన చట్టరీత్యా చర్య తీసుకోవడానికి మనం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినాం. ఎవ్రీ సాటర్డే ఈ విధంగా ప్రతి సర్కిల్ లెవెల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పోలీస్ ప్రజా భరోసాలో ప్రతి బుధవారం దీన్ని మనం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి మనం పోలీస్ కళా జాగృతితోటి కానీ ఈవెన్ మా ఆఫీసర్లు విజిట్ చేసినప్పుడు కానీ దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అయినప్పటికీ ప్రజలు ఇంకా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. మనం అవేర్ చేసినప్పటికీ కూడా కొన్ని ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. మరి దానికి తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎంవీ యాక్ట్లో ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా నా మనవి ఏంటంటే, పోలీస్ తీసుకునేటువంటి మంచి కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి, మీరే ప్రజలకు చేర్చే సాధనాలు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా, మంచి పౌరులుగా ముందుకెళ్ళాలి. ఎవరు కూడా ప్రమాదాల బారిన పడొద్దని కోరుకుంటున్నాను.